అలా ఏ విధంగా పన్నుల్ని అధికమైనటువంటి పన్నుల్ని మనం రాబట్టాలా, ఇటువంటి వాటి గురించి మీరు రివ్యూలు పెడతా ఉండారే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో హైవే మీద జరుగుతున్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ గురించి కానీ, మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ గురించి కానీ, వాళ్ళు ఎందుకు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకురావట్లేదు అనే విషయాన్ని మీరు ఎందుకు గమనించట్లేదని నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. నైట్ బిట్ వ్యవస్థ ఉంది అసలు ఇప్పుడు ఎక్కడన్నా మీరు చూడండి, ఎవరన్నా ఎక్కడన్నా కనుక కారు ఆపితే డోర్ కొట్టి $200 $300 తీసుకోవడం తప్ప ఖచ్చితమైనటువంటి నైట్ బీట్ సిస్టమ్ ఎక్కడన్నా ఈరోజు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ నైట్ బీట్ వ్యవస్థ అన్నది ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లా. నెల్లూరు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. నెల్లూరులో ఉన్నటువంటి బిడ్డలు ఈ సమాజానికి దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మహిళలు ఏంటండి ఈ క్రైమ్ రేట్లో పాల్గొనడం? ఎందుకు వచ్చింది నెల్లూరులో ఈ వ్యవస్థ? మీరు ఆలోచించండి ఈ విషయాన్ని అన్నింటినీ కూడా. సో ఇమీడియట్గా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెన్నాకు సంబంధించి ఇటుపక్క కానీ అటుపక్క కానీ రెండు పక్కల కానీ, అదేవిధంగా ఇటుపక్క కూడా గ్రీన్ సిటీ ఏరియాలో కానీ, అటుపక్క రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ, వీటి మీద ఇమీడియట్గా మీరు నిఘా కనుక ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ సిస్టమ్, ఎవరైతే మనం పట్టుకుంటామో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించాలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించాలా.